ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసింది ఏంటంటే రిమాండ్ రిపోర్ట్స్ కానీ అండర్రైవింగ్ కమిటీ కానీ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. అందులో చాలా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మా అక్క కంప్లైంట్ ఇచ్చిన రోజు 21st రోజు 3 డాక్టర్స్ని పిలిచి మా అక్కకి అతనికి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చిరని చెప్తున్నారు. అది టోటల్లీ ఫాల్స్. ఎందుకంటే మమ్మీ అప్పుడు 1:30 కాల్ చేసారు అదే రోజు, మాకు చెప్పలే. 8 o'clock కాల్ చేసారు, చెప్పలే. డాడీ 10 o'clock వెళ్ళి నైట్కి, అప్పుడు చెప్పలే. 10 తర్వాత అర్ధరాత్రి పెట్టిరా మీరు కౌన్సిలింగ్కి? కాదు కదా, దట్ ఈస్ టోటల్లీ రాంగ్. దానికి ప్రూఫ్ ఏం లేదు. ఇన్ని రోజులు చెప్పండి, ఇన్సిడెంట్ ఇన్ని రోజులు అయినాక ఇన్ని రోజులు చెప్పలేంది, ఇవాళ చెప్పిర్రా మీరు? అది ఇవాళ ఏదో చెప్పాలని చెప్పిర్రా? అది చాలా ఫాల్స్. ఎందుకంటే మా అక్కడ ఆడియో కాల్స్ అన్నీ ఉన్నాయి. అది ఎక్కడ మాకు చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజు మాట్లాడిన హెచ్ఓడి ఇప్పుడు చేంబర్కి పిలుచుకొచ్చి మాట్లాడినప్పుడు కూడా మా అక్కకే తను తిట్టిండు. ఆ సైఫ్ ముందు కూడా మాట్లాడలే, నీకు ప్రాబ్లం ఏమవుతుందని. మా అక్క ప్రాబ్లం కూడా అడగలేదు హెచ్ఓడి ఆ ప్రాబ్లం అడగలేదు. ఇంకా ఆ రోజు తిట్టిండు. కాబట్టి మా మమ్మీ అక్కడ చెప్పింది, ఏది నాకు అసలు నమ్మకం లేదు, ఆయన ఏదో నాకేమైనా చేస్తాడేమో అది ఇది అనేది భయం ఉండటం రికార్డింగ్ కూడా విన్నారు. అండ్ ద నెక్స్ట్ థింగ్, అక్కడ ఒక మెయిన్ కల్ప్రిట్ ఉన్నాడు, నాగార్జున రెడ్డి అని. ఆయనను కూర్చోబెట్టుకొని మీరు కమిటీ పెట్టి విచారిస్తున్నారా, యాంటీ ర్యాగింగ్ కమిటీ అని? అతను ఒక మెయిన్ సపోర్ట్ చేసిన ఆయనని పెట్టుకొని అక్కడ కమిటీ పెడితే ఆయనకి ఫేవరబుల్గానే డిసిజన్ ఇస్తాడు కదా. అతని మీద ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు కాక ఆయనను కూర్చోబెట్టుకొని ఇక కమిటీ పెట్టి మీరు విచారిస్తున్నారు ఆయనతోటి. ఆయన ఒక కల్ప్రిట్ అక్కడ. ఆయనను తీసేయాలి. ఫస్ట్ తీసేయకుండా ఆయనను కూర్చోబెట్టుకొని ఏసీపీ సార్ కూడా ఆయన ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. ఆయన ఫేవరబుల్గా తీసుకుంటాడు గారు డిసిజన్స్ మాత్రం. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాట్స్ రివీల్ చేసిరు అన్నారు. ఆ రోజు అక్కడ ఇన్సిడెంట్ అయిన రోజు నేను ఎంజిఎంకి వెళ్ళిన రోజు 22nd రోజు నేను ఎంజిఎంకి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ నా చేతిలో ఉండే ఏసీపీ సార్ ఉండే, ఎస్ఐ శంకర్ నాయక్ కూడా ఉండే. వాళ్ళ ముందు నాకు కనిపించిన చాట్స్ పోలీస్ స్టేషన్ పోగానే ఎలా కనిపించినాయి, 7కెళ్ళి వచ్చినాయి ఆ చాట్స్. ఇంకేమన్నా అంటే డిలీట్ చేయలే అంటారు. ఎవరిని కాపాడదామని చూస్తున్నారు ఇక్కడ? ఆ డిలీట్ అయినాయి. నాకు కనిపించిన చాట్స్ మీకు పిఎస్ పోగానే మీకు డిలీట్ కాలే అని ఎట్లా తెలిసింది? ఆ డిలీట్ అయినాయి, మీరు రిట్రీవ్ చేసిరు అని అంటున్నారు. రిట్రీవ్ చేసేయడం అంటే డిలీట్ అయిన దాన్ని వెనుక తీసుకురావడమే రిట్రీవ్ అంటారు దాన్ని. ఇంకోటి నెక్స్ట్ థింగ్, సైఫ్ ఆల్రెడీ తన డాక్టర్స్కి చెప్తున్నాడు రిపీటెడ్గా, తినక రెస్ట్ లేకుండా డ్యూటీస్ అయ్యండి అని. ఆ ఇంకో అతని పేరు మీద యాక్షన్ ఏమైనా తీసుకున్నారా? ఆ భార్గవి అని వాళ్ళు ఎవరెవరో పేరు చెప్పారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా ఎప్పటి వరకు? లేదు. ఎవరిని కాపాడదామని చూస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ హాస్పిటల్లో వచ్చేసరికి హాస్పిటల్లో మాకు తన చెయ్యి మీద ఇక్కడ కట్ కనిపించింది. ఆ కట్ ఉంది. ఇంకా అదే నిమ్స్లో జాయిన్ అయిన ఆ నైట్ అంటే 22nd 4 o'clock అక్కడ జాయిన్ అయితే ఆ రోజు నైట్ 2 o'clock అరౌండ్ తన అబ్నామినల్ దగ్గర కొంచెం సర్జరీ చేసారు. అక్కడ అబ్నామినల్ దగ్గర ఏం సర్జరీ చేసారో మాకు ఇంకోటి దగ్గర తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే తనకి ఇప్పటి వరకు ఉన్న బ్లడ్ మొత్తం బయట నుంచి సప్లై చేసిందే. ఆ యాక్మల్ కానీ ఆ డయాలసిస్ కానీ మొత్తం బయట నుంచి సప్లై చేసింది. బ్లడ్ మాత్రమే కాదు, బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా మొత్తం సప్లై చేసారు. ఇప్పుడు తీసుకెళ్ళి ఈ బాడీని పోయి పోస్ట్మార్టం చేస్తే దొరుకుతాయా మన పాతవి? మాకు ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ చాలా కీలకం. మా అక్క న్యాయం జరగాలంటే ఆ చేతికున్న కట్ కానీ అబ్డామినల్ దగ్గర ఎందుకు ఆపరేషన్ చేసిరు అది కానీ తన బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం తీసేసినాకనే వరంగల్ నుంచి ఏసీపీ వాళ్ళు మనుషుల్ని పంపించి శాంపుల్స్ తీసుకున్నారు టాక్సిమాలజీ చేయడానికి. కొత్త బ్లడ్ పంపించినాక ఏం తీసుకుంటారు మీరు? టాక్సిమాలజీ ఏం చేస్తారు టాక్సిమాలజీకి పంపించి? అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మాకు చాలా ఆరోపణలు వస్తున్నాయి దాని సూసైడ్ అని. మీకు సూసైడ్ అని ఎవరు చెప్పారు? అండ్ నెక్స్ట్ థింగ్, మేము మర్డర్ అని చెప్పడానికి మా దగ్గర ఎవిడెన్స్ లేదని అంటున్నారు. నేను ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఎట్లన్నా తీసుకొస్తాను. నా దగ్గర ఎవిడెన్స్ చాలా ఉన్నాయి, నేను ఇంకా ఇప్పుడే ఇవ్వట్లే. మీకు సూసైడ్ అని చేసుకుందని మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఆన్ వాట్ బేస్ మీరు సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు? మీరు ఏమైనా చూసిర్రా తను ఇంజక్షన్ వేసుకుంటుందని? నెక్స్ట్ థింగ్ ఏంటంటే తన ఫోన్లో సెర్చ్ చేసిర్రు అని అంటున్నారు. ఒక డ్రగ్ని సెర్చ్ చేసిర్రు అంటారు. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది తనే సెర్చ్ చేసిందని? ఎందుకంటే అక్కడికి వెళ్ళి మా అక్క ఫోన్ తోటే మా డాడీకి కాల్ వచ్చింది కాబట్టి మా అక్క ఫోన్ ఆల్రెడీ సంబడి హ్యాస్ హ్యాండిల్డ్ ఇట్. వాళ్ళే ఎందుకు చేసి ఉండొద్దు? నువ్వు మా అక్కనే సెర్చ్ చేసిందని ఎలా చెప్తున్నావు? దాన్ని ఎలా చెప్తున్నారు మీరు? ఇది చాలా ఫాల్స్ స్టేట్మెంట్స్ చాలా అవుతున్నాయి. దీన్ని కాంప్లికేట్ చేయకుండా ఉన్నట్టుగా చెప్పాలి. ఫస్ట్ థింగ్, నాగార్జున రెడ్డిని సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ చేయకుండా ఎందుకు అంత ఆయన కమిటీలో పెట్టుకొని ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తున్నారు? కాదు కదా. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే
ఆ రోజు ఏ రోజు 26th రోజు డిక్లేర్ చేసారు 9:10కి మా అక్క డెత్ అయిందని. 9:10కి డిక్లేర్ చేసినప్పుడు నేను అరౌండ్ 1 o'clockకి నాకు బాడీ హ్యాండ్ ఓవర్ అదే మాకు అంబులెన్స్లో పోస్ట్ మార్టం తీసుకెళ్తున్నాను. అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు నేను ఉండే అంబులెన్స్లో పోస్ట్ మార్టంకి వెళ్తున్నప్పుడు నేను అంబులెన్స్లో ఉండే. వితిన్ 2 hours బాడీ అంత స్మెల్ ఎందుకు వస్తుంది? బాడీ అంబులెన్స్లో ఉన్నప్పుడు ద బాడీ ఈజ్ సో స్టింకింగ్, చాలా స్టింక్ అవుతుంది బాడీ. 9:10కి చచ్చిపోతే నాకు 1 o'clockకి నేను అంబులెన్స్లో ఇలా పట్టుకుంటుంటే నాకు చాలా స్మెల్ వస్తుండే బాడీ. 2 hours బాడీ స్మెల్ వస్తుంది ఎక్కడన్నా? చాలా డైలమాలు ఉన్నాం మేము. దీన్ని కొంచెం ట్రాన్స్పరెన్సీగా చేయాలి కేసుని. ప్లీజ్ నా అక్కకి న్యాయం జరగాలని నేను ఇంకా కోరుకుంటున్నాను. మీ యాంటీ ర్యాగింగ్ కమిటీ కానీ మీ పోలీస్ వాళ్ళు కానీ చాలా నాకు ఇంకా నమ్మకం ఉంది. ప్లీజ్. ఆల్రెడీ నాకు తెలిసింది ఏంటంటే రిమాండ్ రిపోర్ట్స్ కానీ యాంటీ ర్యాగింగ్ కమిటీ కానీ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. అందులో చాలా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మా అక్క కంప్లైంట్ ఇచ్చిన రోజు 21st రోజు 3 డాక్టర్స్ని పిలిచి మా అక్కకి అతనికి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్తున్నారు. అది టోటల్లీ ఫాల్స్. ఎందుకంటే మమ్మీ అప్పుడు 1:30 కాల్ చేసారు అదే రోజు, మాకు చెప్పలే. 8 o'clock కాల్ చేసారు, చెప్పలే. డాడీ 10 o'clock వెళ్ళి నైట్కి, అప్పుడు చెప్పలే. 10 తర్వాత అర్ధరాత్రి పెట్టిరా మీరు కౌన్సిలింగ్కి? కాదు కదా, దట్ ఈస్ టోటల్లీ రాంగ్. దానికి ప్రూఫ్ ఏం లేదు. ఇన్ని రోజులు చెప్పండి, ఇన్సిడెంట్ ఇన్ని రోజులు అయినాక ఇన్ని రోజులు చెప్పలేంది ఇవాళ చెప్పిర్రా మీరు? అది ఇవాళ ఏదో చెప్పాలని చెప్పిర్రా? అది చాలా ఫాల్స్. ఎందుకంటే మా అక్కడ ఆడియో కాల్స్ అన్నీ ఉన్నాయి. అది ఎక్కడ మాకు చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజు మాట్లాడిన హెచ్ఓడి ఇప్పుడు చేంబర్కి పిలుచుకొచ్చి మాట్లాడినప్పుడు కూడా మా అక్కకే తను తిట్టిండు. ఆ సైఫ్ ముందు కూడా మాట్లాడలే నీకు ప్రాబ్లం ఏమవుతుందని. మా అక్క ప్రాబ్లం కూడా అడగలేదు హెచ్ఓడి ఆ ప్రాబ్లం అడగలేదు. ఇంకా ఆ రోజు తిట్టిండు కాబట్టి మా మమ్మీ అక్కడ చెప్పింది, ఏది నాకు అసలు నమ్మకం లేదు, ఆయన ఏదో నాకేమైనా చేస్తాడేమో అది ఇది అనేది భయం ఉండటం రికార్డింగ్ కూడా విన్నారు. అండ్ ద నెక్స్ట్ థింగ్, అక్కడ ఒక మెయిన్ కల్ప్రిట్ ఉన్నాడు నాగార్జున రెడ్డి అని. ఆయనను కూర్చోబెట్టుకొని మీరు కమిటీ పెట్టి విచారిస్తున్నారా యాంటీ ర్యాగింగ్ కమిటీ అని? అతను ఒక మెయిన్ సపోర్ట్ చేసిన ఆయనను పెట్టుకొని అక్కడ కమిటీ పెడితే ఆయనకి ఫేవరబుల్గానే డిసిజన్ ఇస్తాడు కదా. అతని మీద ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు కాక ఆయనను కూర్చోబెట్టుకొని ఇక కమిటీ పెట్టి మీరు విచారిస్తున్నారు ఆయనతోటి. ఆయన ఒక కల్ప్రిట్ అక్కడ. ఆయనను తీసేయాలి ఫస్ట్. తీసేయకుండా ఆయనను కూర్చోబెట్టుకొని ఏసీపీ సార్ కూడా ఆయన ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. ఆయన ఫేవరబుల్గా తీసుకుంటాడు కానీ డిసిజన్స్ మాత్రం. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాట్స్ రివీల్ చేసిరు అన్నారు. ఆ రోజు అక్కడ ఇన్సిడెంట్ అయిన రోజు నేను ఎంజిఎంకి వెళ్ళిన రోజు 22nd రోజు నేను ఎంజిఎంకి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ నా చేతిలో ఉండే ఏసీపీ సార్ ఉండే, ఎస్ఐ శంకర్ నాయక్ కూడా ఉండే. వాళ్ళ ముందు నాకు కనిపించిన చాట్స్ పోలీస్ స్టేషన్ పోగానే ఎలా కనిపించినాయి, 7కెళ్ళి వచ్చినాయి ఆ చాట్స్. ఇంకేమన్నా అంటే డిలీట్ చేయలే అంటారు. ఎవరిని కాపాడదామని చూస్తున్నారు ఇక్కడ? ఆ డిలీట్ అయినాయి. నాకు కనిపించిన చాట్స్ మీకు పిఎస్ పోగానే మీకు డిలీట్ కాలే అని ఎట్లా తెలిసింది? ఆ డిలీట్ అయినాయి.